హలో బిల్డర్స్, వెల్కమ్ టు దినేష్ ఫిట్నెస్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఫ్యాట్ లాస్ టైంలో త్వరగా ఫ్యాట్ లాస్ అవ్వడానికి ఎలాంటి సప్లిమెంట్స్ వాడాలి, ప్లస్ అవి ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి, దీని గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా? నేను వచ్చేసి కొన్ని సప్లిమెంట్స్ని అయితే తీసుకున్నాను, వాటి గురించి అయితే మీకు చెప్తాను. సో ఇంకా చాలామందికి ఉండే డౌట్, ఈ సప్లిమెంట్స్ వాడితే ఫ్యాట్ లాస్ త్వరగా అవుతుందా, వాడకపోయినా ఫ్యాట్ లాస్ అవుతుందా అవ్వదా, మీ డౌట్స్ అన్నీ ఈ వీడియోలో క్లారిఫై చేస్తాను. ఫస్ట్లీ మనం మెయిన్ సప్లిమెంట్, ప్రతి ఒక్కరికి తెలిసిన సప్లిమెంట్ వే ప్రోటీన్. అసలు వే ప్రోటీన్ అంటే ఏంటి? వే ప్రోటీన్ అంటే ఏం మ్యాజిక్ ఏం కాదు, అది ఎక్కడి నుంచో అసలు ఏదో కెమికల్ నుంచి తయారైపోయింది అది ఇదని చాలా అజంప్షన్స్ ఉంటాయి. ఎవరికైతే ఫిట్నెస్ నాలెడ్జ్ లేని వాళ్ళకి అది జస్ట్ ఒక మిల్క్ ప్రోడక్ట్. పాలు ఉంటాయి కదా, పాల నుంచి చీజ్ వేరు చేస్తారు కదా. ఇప్పుడు మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే పాలు పగులుతాయి కదా, పగిలినప్పుడు వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ నుంచి తయారయ్యేది ఈ వే ప్రోటీన్. ఓకేనా? ఆ వాటర్ని ఒక ప్రాసెస్ చేసి ఈ వే ప్రోటీన్ పౌడర్ అనేది తయారు చేస్తారు. దాంట్లో మ్యాక్సిమం ప్రోటీనే ఉంటుంది, ఫ్యాట్ అండ్ కార్బోహైడ్రేట్ తక్కువ ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. ఓకేనా? అది వే ప్రోటీన్. అది తీసుకుంటే మన బాడీకి ఏం యూజ్? ఇప్పుడు మన బాడీకి ఫ్యాట్ లాస్ టైంలో ప్రోటీన్ కావాలి. ఓకేనా? మన మజిల్ రిపేర్ చేయడానికి, ప్లస్ మన బాడీలో ఎటువంటి డ్యామేజ్ రికవర్ చేయడానికి ప్రోటీన్ అనేది కావాలి. ఫ్యాట్ లాస్ టైంలో ఇంకా ఎక్కువ కావాలి, ఎందుకంటే మనం కార్బోహైడ్రేట్ని కమ్ చేస్తున్నాం. మన స్టమక్ ఫుల్గా ఉండాలంటే ప్రోటీన్ ఫుడ్డే కావాలి. అదే మన స్టమక్ని ఫుల్ చేస్తుంది తక్కువ క్యాలరీస్లో. సో ఆ ఫుడ్తో పాటు ఈ వే ప్రోటీన్ ఎందుకు తీసుకోవాలంటే, ఆ ఫుడ్ ద్వారా మీ ప్రోటీన్ ఫుల్ఫిల్ కాకపోతే, నాకు ఈ డే అంతా నేను ఒక 100 grams తీసుకుంటున్నానంటే ఆ 100 grams ప్రోటీను నా ఫుడ్ నుంచి నాకు రావట్లేదు, ఒక 80 grams వస్తుంది. ఇంకొక 20 నుంచి 25 grams నాకు కావాలి బయట నుంచి అన్నప్పుడు ఈ వే ప్రోటీన్ షేక్ అనేది తీసుకోవచ్చు. 1 scoopలో 25 to 30 grams వరకు ఉంటుంది. నా వాయిస్ ఒకవేళ మీకు సరిగ్గా రాకపోతే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. లైట్గా కోల్డ్ ఉంది, ప్లస్ కంట్లోంచి వాటర్ వస్తున్నాయి, అది ఎందుకు అర్థం కావడంలో, కోల్డ్ టైంలో ఎందుకు వస్తాయో అర్థం కావడం. ఇప్పుడు వచ్చేసి ఆ వే ప్రోటీన్ 1 scoop తీసుకుంటే 25 to 30 grams వస్తుంది. అది నీకు ప్రోటీన్ నీడ్స్ని ఫుల్ఫిల్ కాకపోతే నువ్వు అలా తీసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. సో ఏ టైంలో తీసుకోవాలి? ఏ టైంలోనే తీసుకోవచ్చు, మీ ఒక డేలో ఎప్పుడైనా తీసుకోవచ్చు. కాకపోతే చాలామంది చెప్పేది ఏమంటే వర్కౌట్ అయిన వెంటనే తీసుకుంటే కొద్దిగా మంచి రిజల్ట్స్ ఉంటాయని. ఎందుకు అలా అంటారంటే, వే ప్రోటీన్ అనేది వరల్డ్లోనే చాలా ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ ప్రోటీన్. సో దానివల్ల మనం తీసుకున్న వెంటనే త్వరగా మన బాడీలో అబ్జర్వ్ అయిపోతుంది. సో మజిల్ ఏమైనా డ్యామేజ్ ఉంటే రికవరీ త్వరగా అవుతుంది. అందుకని వర్కౌట్ తర్వాత తీసుకోమంటారు. మనం ఇంకా వేరే ఏ ప్రోటీన్స్ తీసుకున్నా, లైక్ చికెన్, ఎగ్స్, ఇవి కొద్దిగా డైజెస్ట్ అయ్యి మెల్లగా అబ్జర్వ్ అవుతుంది. వే ప్రోటీన్ అంటే త్వరగా అబ్జర్వ్ అవుతుంది. ఓకేనా? అంతే, ఇంకేం తేడా లేదు. సో వే ప్రోటీన్ గురించి తెలుసుకున్నారు కదా. ఎవరికైతే అవసరం అనిపిస్తుందో వాళ్ళు వే ప్రోటీన్ అయితే యాడ్ చేసుకోండి సప్లిమెంట్గా. నెక్స్ట్ వచ్చేసి మన సప్లిమెంట్ వచ్చేసి మల్టీ విటమిన్. ఇది ఫ్యాట్ లాస్ టైంలో ఎందుకు తీసుకోమని చెప్తున్నానంటే, మనం ఫ్యాట్ లాస్ టైంలో క్యాలరీస్ కమ్ చేస్తాం. సో మన బాడీకి కావాల్సిన విటమిన్స్ అండ్ మినరల్స్ సరిగా అందవు. అదే మనం ఒక మల్టీ విటమిన్ క్యాప్సూల్ తీసుకుంటే దాంట్లో వాటర్ సాల్యుబుల్ అండ్ ఫ్యాట్ సాల్యుబుల్ B1, B2, B3, B6, B12, ADEK ప్లస్ విటమిన్ సి, విటమిన్ డి, కొన్ని టైప్స్ మినరల్స్ ఉంటాయి. తక్కువ మోతాదులో. ఓకేనా? మీకు ఒకవేళ కావాలంటే మీరు సపరేట్గా తీసుకోవచ్చు. నార్మల్గా చెప్తున్నా, ఒక మల్టీ విటమిన్ డైలీ తీసుకుంటే ఫ్యాట్ లాస్ టైంలో నీకు ఫుడ్ ద్వారా అందలేదు, ఈ ఒక్క క్యాప్సూల్లో అందిపోతాయి. ప్లస్ అది కూడా ఏం మ్యాజిక్ కాదు, ఇదే మల్టీవిటమిన్. ఏదో కెమికల్, ఏదో డ్రగ్ అనే ఫీలింగ్ నుంచి మర్చిపోండి. ఎవరికైతే మల్టీవిటమిన్ కావాలో వాళ్ళు మల్టీవిటమిన్ తీసుకోండి. మాకు అలా తీసుకోవడం ఇష్టం లేదనుకుంటే మీరు ఆ విటమిన్స్ అండ్ మినరల్స్ని ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ని తీసుకోవచ్చు. ఓకేనా? క్యాల్కులేట్ చేసుకోవాలి. నేను చెప్పిన విటమిన్స్ అన్నింటినీ ఏ ఫ్రూట్స్ నుంచి ఏ విటమిన్ వస్తుందో దాన్ని మీరు డైలీ తీసుకుంటూ ఉండాలి, అప్పుడు మీకు అవన్నీ అందుతాయి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఫిష్ ఆయిల్ అనేది మన బాడీ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది మన బాడీ ఓన్గా ప్రొడ్యూస్ చేయలేదు. మనం దాన్ని ఫుడ్ ద్వారానో సప్లిమెంటేషన్ ద్వారానో తీసుకోవాలి. దానివల్ల మన హార్ట్కి, మన బ్రెయిన్కి, మన మజిల్కి, మన బోన్స్కి ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఫిష్ ఆయిల్ వల్ల. అన్నిటికీ మంచిది. ఫ్యాట్ లాస్ టైంలో ఇంకా మంచిది ఫిష్ ఆయిల్ తీసుకోవడం వల్ల. సో ఒకటి యాడ్ చేసుకోండి ఎవరైనా కావాలనుకుంటే. ఓకే, ఫిష్ ఆయిల్ సప్లిమెంట్ మాకొద్దు అని మీరు ఎవరైనా అనుకుంటే మీరు డైలీ సమ్ అమౌంట్ ఆఫ్ ఫిష్ అయితే తీసుకోవాలి. ఓకేనా? ఆ ఫిష్ తీసుకోవడం వల్ల మీకు
కావాల్సిన ఆ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఆ ఫిష్ నుంచి వస్తుంది. డైలీ తినాలా అంటే ఎస్, డైలీ తినాలి, లేకుంటే మీకు ఆ ఫ్యాటీ యాసిడ్స్ రావు. వేరే ఫుడ్స్ కూడా ఉన్నాయి, ఐ మీన్ లైక్ ఫ్లాక్స్ సీడ్స్ కానీ ఇంకా చాలా ఉన్నాయి, మర్చిపోయినా, అవైతే మీరు యాడ్ చేసుకోండి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. ఓకేనా. నెక్స్ట్లీ వచ్చేసి ప్రీ వర్కౌట్ అనేది ఏమంటే, మనం వర్కౌట్ చేస్తాం కదా, ఈ ఫ్యాట్ లాస్ టైంలో మనకి ఎనర్జీ చాలా తక్కువ ఉంటుంది. సో మనం వర్కౌట్ చేసే ఒక 15 to 20 మినిట్స్ ముందు ఈ ప్రీ వర్కౌట్ తీసుకుంటే మన వర్కౌట్ ఒక 2 hours 3 hours వరకు మనకి ఎనర్జెటిక్గా ఉండడానికి యూజ్ అవుతుంది. సో అది ప్రీ వర్కౌట్. దాంట్లో ఏముంటుందంటే కెఫైన్ ఉంటుంది, బీటా అలనిన్ ఉంటుంది, సిట్రలిన్ మాలేట్ ఉంటుంది. ఇవన్నీ కెఫైన్ అంటే మీ అందరికీ తెలుసు, కాఫీ బీన్స్, గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్స్ ఇట్లా చాలా ఉంటుంది కదా, వాటి నుంచి అయితే తీసుకుంటారు. కెఫెన్ అనేది ఏం పెద్ద ఇదేం కాదు, మళ్ళీ కొత్తగా విన్నట్లు అనుకోదండి. మీరు తాగే కూల్ డ్రింక్స్లో ఉంటుంది, మీరు తాగే ఎనర్జీ డ్రింక్స్లో ఉంటుంది, కాఫీలో ఉంటుంది, టీలో ఉంటుంది, ప్రతి దాంట్లో ఉంటుంది. కాకపోతే ఈ ప్రీ వర్కౌట్లో కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఒక 3-4 కాఫీలు, 2 ఎనర్జీ డ్రింక్స్ అట్లా అనుకోండి. ఓకేనా. ప్రీ వర్కౌట్ ఎవరికైనా కావాలనుకుంటే అది తీసుకోండి. ఓకే, ప్రీ వర్కౌట్ నాకు వద్దు, వేరే ఏదైనా చెప్పు అంటే జిమ్కి వెళ్ళే ముందు ఏదైనా మంచి కార్బోహైడ్రేట్ ఫుడ్ ఏదైనా తీసుకోండి, లైక్ బనానా, పీనట్ బటర్ విత్ బ్రెడ్, ఏదో ఒకటి తినేసి బాగుండి ఎనర్జెటిక్గా ఉంటారు. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి క్రియేటిన్ గురించి చాలామందికి ఈ డౌట్ అయితే ఉంటుంది, ఫ్యాట్ లాస్ టైంలో క్రియేటిన్ తీసుకోవచ్చా అని చెప్పి. ఏ టైంలో అయినా క్రియేటిన్ తీసుకోవచ్చు. క్రియేటిన్ నీ బాడీలోనే ప్రొడ్యూస్ అవుతుంది, నువ్వు తీసుకున్నా తీసుకోకపోయినా నీ బాడీనే ప్రొడ్యూస్ చేస్తుంది. క్రియేటిన్ అనేది జస్ట్ ఒక మీ బాడీలో ఎనర్జీ రిలీజ్ అవ్వడానికి యూజ్ అయ్యే ఒక చిన్న ఇది, అర్థమైందా? ప్రతి సెల్లో రిలీజ్ అవ్వడానికి ఏటీపీ రియాక్షన్ జరిగేటప్పుడు ఈ క్రియేటిన్ అనేది యూజ్ అవుతుంది. సో క్రియేటిన్ అయితే తీసుకోవచ్చు. ఒకవేళ మాకు వాటర్ హోల్డ్ అవుతుంది అది ఇది అనుకుంటే, నీ బాడీనే వాటర్. ఓకేనా. నీకు హోల్డ్ అయితే హోల్డ్ కాకపోతే నువ్వు వాటర్ లేకపోతే నువ్వు నీ బాడీనే ఉండదు. సో క్రియేటిన్ తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోండి. లేదు మాకు ఆల్టర్నేటివ్ ఏమన్నా చెప్పు అంటే, క్రియేటిన్ అనేది చికెన్లో ఉంటుంది, మటన్లో ఉంటుంది, చాలా నాన్ వెజ్ ఐటమ్స్లో ఉంటుంది. మీరు వాటిని కేజీలు తింటే ఆ క్రియేటిన్ అనేది 3 గ్రాములు తీసుకుంటే సరిపోతుంది కదా, అక్కడ మీరు 3 కేజీలు తింటే ఆ 3 గ్రాములు వస్తుంది. ఓకేనా. అలాగా అంటున్నారు, ఎవరైనా తీసుకోండి. నెక్స్ట్లీ వచ్చేసి చాలామంది ఈ డౌట్ అయితే ఉంటుంది చాలామందికి, ఫ్యాట్ బర్నర్స్ తీసుకోవచ్చా? క్యాప్సూల్స్ ఉంటాయి, వాటిలో ఏముంటుందో కూడా నాకు తెలియదు, నేను ఇంతవరకు వాడలేదు. ఆ ఫ్యాట్ బర్నర్స్ తీసుకోవచ్చా అని అడుగుతారు. నేను ఒకటి చెప్తాను, అసలు ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్ ఏంది? నీ క్యాలరీస్ కమ్ చేసినప్పుడు, నీ బాడీకి ఎనర్జీ లేనప్పుడు, నీ బాడీలో నీ బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ తగ్గినప్పుడు, గ్లైకోజన్ లెవెల్స్ తగ్గినప్పుడు నీ బాడీ ఏం చేస్తుంది? నీ ఫ్యాట్ని ఎనర్జీ సోర్స్గా వాడుకుంటుంది, ఫ్యాట్ని ఫ్యూయల్గా కన్వర్ట్ చేసుకొని వాడుకుంటుంది. అంతేగాని నువ్వు బాగా కుంభాలు తినేసి ఒక ఫ్యాట్ బర్నర్ వేసుకుంటే అది ఎలా వర్క్ అవుతుందో నాకైతే తెలియదు. ఒకవేళ ఎవరికైనా వర్క్ అంటే కామెంట్లో చెప్పండి, తెలుసుకుంటా. కానీ కొన్ని ఉన్నాయి, లైక్ L-కార్నిటైన్ అండ్ CLA. ఇవి వచ్చేసి నేను చాలా విన్నా, రిజల్ట్స్ బాగా వచ్చినాయి మాకు అది ఇది అని చెప్పి. L-కార్నిటైన్ అనేది ఫ్యాట్ని ఫ్యూయల్గా కన్వర్ట్ చేసే ప్రాసెస్కి హెల్ప్ అవుతుంది, ఫ్యాట్ బర్న్ చేయదు, కన్వర్షన్ ప్రాసెస్కి హెల్ప్ అవుతుందని చాలామంది చెప్పినారు. ఇప్పుడు నేను లో క్యాలరీలో ఉన్నా కదా, నా ఫ్యాట్ని ఫ్యూయల్గా కన్వర్ట్ చేయడానికి L-కార్నిటైన్ అనేది యూజ్ అవుతుందంట. సో దాని గురించి తెలుసుకోవడానికే నేను ఒక L-కార్నిటైన్ లిక్విడ్ అయితే ఒకటి ఆర్డర్ చేసినాను. కంపల్సరీ దాన్ని నేను మీకోసం ఒక 1 month వాడుతాను. నేను ఇప్పుడు ఈరోజు వచ్చేసి డే 40 నా బాడీ ట్రాన్స్ఫర్మేషన్లో. నేను ఇప్పటి వరకు నార్మల్గా నా ఫ్యాట్ లాస్ ప్రాసెస్ని చేసినాను ఈ కొన్ని సప్లిమెంట్స్లో, ఇందాక చెప్పిన సప్లిమెంట్స్తో చేసినాను. ఈ L-కార్నిటైన్ ఒక 30 days వాడతాను. వాడిన తర్వాత మళ్ళీ ఒక వీడియో చేస్తాను, నాకేమైనా డిఫరెన్స్ తెలిస్తే కంపల్సరీ మీకు రికమెండ్ చేస్తాను. ఓకేనా. తర్వాత CLA, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ యాసిడ్, దీనివల్ల కూడా ఏమైనా యూజ్ ఉంటుందని నెక్స్ట్ చూస్తాను. ఫస్ట్ L-కార్నిటైన్ అయితే చూసి తర్వాత CLA అయితే ట్రై చేస్తాను. ఇంకా మిగతా ఎటువంటి ఫ్యాట్ బర్నర్స్ నేనైతే వాడను, నాకు తెలుసు అవి వాటి వల్ల ఎటువంటి యూజ్ ఉండదు, మనీ లాస్ తప్ప. ఇది మీకు కావాలనుకుంటే వాడాల్సిన సప్లిమెంట్స్ వే ప్రోటీన్, మల్టీవిటమిన్, ఫిష్ ఆయిల్, ప్రీ వర్కౌట్, క్రియేటిన్. దిస్ ఈజ్ ఎనఫ్. ఓకే, ఇప్పుడు ఈ సప్లిమెంట్స్ వాడడం వల్ల నాకు తొందరగా అవుతుందా, వాడకపోవడం వల్ల వాడికి లేట్గా అవుతుందా అని చాలామందికి డౌట్ ఉంటుంది. ఈ సప్లిమెంట్స్ వాడడం వల్ల అవతల మనిషికి నీకి జస్ట్ ఒక 5% డిఫరెన్స్ అంతే అబ్బా. దానికి
5 రోజులు లేటుగా వచ్చే బాడీ నీకు 5 రోజులు ముందే వస్తుంది అంతే. అదొక్క చిన్న డిఫరెన్స్, అంతేగాని ఏం ఉండదు. ప్లస్ ఈజీగా ఉంటుంది. నువ్వు అన్ని విటమిన్స్ అన్ని మినరల్స్ ఎక్కడెక్కడి నుంచో తీసుకోవాలా, ఫుడ్ నేను తీసుకోవాలా. ఫ్యాట్ లాస్ టైం కదా, ఏది పడితే అది తినలేం. సో దానికి యూజ్ అవుతుంది, అంతేగాని ఏం పెద్ద తేడా ఏమి ఉండదు. ఎవరు వాడాలనుకుంటే వాళ్ళు వాడండి, ఇష్టం లేని వాళ్ళు వాడకపోయినా మీకు ఫుడ్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి. ఓకేనా? వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. చెప్పడం మర్చిపోయినా, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగండి. ఒకవేళ నాకు పర్సనల్గా అడగాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్కి అయితే మెసేజ్ చేయండి, దినేష్ ఫిట్నెస్ అని ఉంటుంది. ఒకరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏం డౌట్ ఉన్నా. ఓకేనా? థ్యాంక్ యూ.